ఆగస్టు 2025 తులారాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది, విద్యార్థులకి ప్రేమ మరియు ప్రేమ సంబంధమైన విషయాలు, వృత్తి జాబ్లో ఉన్న వారికి, వ్యాపారస్తులకి న్యాయ సంబంధమైన విషయాలు, వృద్ధులకి, గృహిణులకి, రాజకీయ నాయకులకి, సంతాన సంబంధమైన విషయాలు, ఆరోగ్యం, చివరిన రెమెడీస్, ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మొదటిగా స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు పంచమ స్థానం మీద శుభగ్రహాల దృష్టి ఉందండి. సో బుధ దృష్టి ఉంది, ఈ యొక్క లాభాధిపతి రవి దృష్టి ఉంది. అదేవిధంగా 21వ తారీఖు నుండి శుక్రుడి దృష్టి కూడా ఉంటుంది. అంటే విద్యార్థులకి ఏకాగ్రత బాగుంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు కూడా ఫలితాలు పాజిటివ్గా ఉంటాయి. సో అనుకోవచ్చు మీరు శని 6లో ఉన్నారు కదా, అంటే ఉన్నారు, కానీ శని 6లో ఉన్నా కూడా శుభగ్రహాల యొక్క దృష్టి బలంగా ఉంది కాబట్టి సో డిగ్రీ స్థాయి విద్యార్థులు అయితేనేమి, పీజీ చదువుతున్న విద్యార్థులు అయితేనేమి వారు బాగా రాణించగలుగుతారు, మంచి మార్క్స్ సంపాదిస్తారు. కాకపోతే క్లాస్ రూమ్లో మీ యొక్క బిహేవియర్ అనేది చాలా జాగ్రత్త చూసుకోవాలి. అడమెంట్గా ఉండకూడదు. 5లో రాహు ఉన్నాడు. సో మరి ప్రేమ సంబంధంగా చూస్తే సహజంగా శుక్రుడు ప్రేమకు కారకుడు, రాహు 5వ స్థానంలో ఉన్నాడు. 5వ స్థానం కూడా ప్రేమను ఇండికేట్ చేస్తుంది. 5వ అధిపతి 6లో ఉన్నాడు కాబట్టి ఏంటంటే కొంత ఎక్కడో ప్రపంచాలు మాట పట్టింపులు వస్తూ పోతూ ఉంటాయి. పూర్తిగా పోతారనే అవకాశం లేదు, కానీ గొడవలు మాట పట్టింపులు అయితే జరిగే అవకాశం అయితే ఉంది. 5వ అధిపతి 6లో ఉన్నారు కాబట్టి. మరి 9లో కూడా ఉన్నారు కదా గురుడు యొక్క దృష్టి పంచమ మీద పడుతూ ఉంటుంది కదా అన్నప్పుడు దాని ప్రభావం ఏంటంటే గతంలో విడిపోయిన జంటలు ఎవరైతే ఉంటారో వారు తిరిగి కలుసుకోవడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. సో మరి ఉద్యోగ సంబంధంగా చూస్తే 10వ స్థానంలో 9వ అధిపతి బుధుడు ఉన్నారు, లాభాధిపతి రవి ఉన్నాడు. ప్రమోషన్కు ఎలిజిబుల్గా ఉండి వెయిట్ చేస్తున్న వారికి తప్పకుండా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఇదంతా గోచార ఫలితం, మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి. అదేవిధంగా మీకు లక్ వరిస్తుంది. సో దూర ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎవరైనా ట్రాన్స్ఫర్ కోసము ప్రయత్నాలు చేస్తూ ఉంటే సో వారికి కూడా గుడ్ న్యూస్ వినే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పవాలండి. శత్రువులు ఉన్నా కూడా శత్రువుల మీద మీదే జయం అని చెప్పవచ్చు. మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా 10లో రవి ఉన్నారు కాబట్టి మొదటి 2 వారాలు కూడా అద్భుతంగా ఉంటుంది. సీనియర్ మేనేజ్మెంట్ బాసెస్ అందరూ కూడా సహకరిస్తారు. ప్రైవేట్ ఉద్యోగులకు చూస్తే సో మీకు యజమానులు, మీ యొక్క ఓనర్స్, టాప్ మేనేజ్మెంట్ మీకు సపోర్టివ్గా ఉంటుంది. పట్టుదలతో కనుక ఉండి మీరు పని చేస్తే మీకు పదోన్నతి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి వ్యాపారంగా చూస్తే కొత్త కస్టమర్లు వస్తారు, సమాజంలో గుర్తింపు కూడా ఉంటుంది. 7వ అధిపతి 12లో ఉంటారు, ఎక్స్పోర్ట్ బిజినెస్ బాగుంటుంది. సో ప్రభావితవంతమైన వ్యక్తుల నుండి సహకారం లభిస్తుంది. వారు ఇచ్చే ఫీడ్బ్యాక్ కావచ్చు, వాళ్ళ అభిప్రాయాల ద్వారా మరికొంతమంది కస్టమర్లు వస్తారు. వ్యాపారంలో పెట్టుబడి కూడా పెంచాల్సి ఉంటుంది. వృద్ధులు, సీనియర్ సిటిజన్స్కి ఎలా ఉంటుంది అని అంటే ముఖ్యంగా ఈ మాసంలో పెద్దవారు, సీనియర్ సిటిజన్స్, వృద్ధులు ఎవరైతే ఉంటారో వారు వారి యొక్క ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలండి. సో ముఖ్యంగా ఏంటంటే